2024 ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. ఎవరు సీఎంగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే మంచి జరిగిద్ది అనుకుంటున్నాను. ఎందుకు బ్రో అంత కాన్ఫిడెంట్? తను చేసిన పనులండి, తను నవరత్నాలు అనేవి ఒక స్టార్ట్ చేశారు కదా, అవి బాగా గ్రౌండ్ లెవెల్లో పీపుల్స్ అందరికీ బాగా వెళ్ళినాయి. ఎక్కడ అవినీతి లేదు. మెయిన్ పాయింట్, ఇప్పుడు ఒక 10 రూపాయలు రావాలన్నా డైరెక్ట్గా ఆ అభ్యర్థి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నాడో ఆ ఎలిజిబిలిటీ పర్సన్కి డైరెక్ట్గా అకౌంట్స్లో పడుతున్నాయి. ఈ మధ్యతనంలో నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు ఆపేదానికి లేదు. డైరెక్ట్ తీసే ఎలిజిబిలిటీ అయితే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో పడుతున్నాయి. అలాంటి మంచి మంచి పనులు చేశారు. కొంచెం ఫిషింగ్ హార్బర్స్ అలాంటి బాగా తీసుకొచ్చారు. సెంట్రల్ నుంచి ఫిషింగ్ హార్బర్స్ అనేవి ఒక 4-5 మెడికల్ కాలేజెస్. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈవెన్ 1 మెడికల్ కాలేజ్ కూడా లేదండి. ఈరోజు 12లో 8 మెడికల్ కాలేజెస్ శంకుస్థాపన చేశాడు, ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాడు. అలాంటివి విద్యా వైద్యం ఇట్స్ ఒక 2 కన్నులు లాగా, రైట్ అండ్ లెఫ్ట్ ఐస్ లాగా రెండింటిని బాగా స్టార్ట్ చేశాడు. 5 lakhs ఉన్న ఆరోగ్యశ్రీని 25 lakhs చేశాడు. ఏ రాష్ట్రంలో లేదు 25 lakhs ఉన్న ఆరోగ్యశ్రీ ఉన్న రాష్ట్రం లేదండి. అలాంటివి వైద్యం గురించి, విద్య, ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళు పంపించుకోలేకపోతే స్కూల్స్కి ఇలాంటి అమ్మఒడి అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళకి మోటివేషన్, మీ పిల్లల్ని పంపిస్తే మీకు 15,000 ఇస్తాను అనే మోటివేషన్ లాగా పిల్లల్ని బాగా మోటివేట్ చేశారు. స్కూల్స్, నాడు నేడు కింద స్కూల్స్ అండి. మా విలేజ్లో 4 స్కూల్స్ ఉన్నాయి. ప్రీవియస్గా అయితే దాని పరిస్థితి కనీసం టాయిలెట్స్, కనీసం హ్యాండ్ వాష్ చేసుకునే ట్యాప్స్ అలాంటివి ఏమీ లేవండి. ఈరోజు కార్పొరేట్ స్థాయిలో, కార్పొరేట్ లెవెల్స్లో ఉన్నాయండి స్కూల్స్. నాకు తెలిసింది ఏంటంటే, మన పిల్లల్ని ఏంటంటే అందరూ కార్పొరేట్లో బాగుంది, ఇంగ్లీష్ కావాలి. ఆ ఇంగ్లీష్ని కూడా, ఇంగ్లీష్ మీడియాన్ని కూడా తీసుకొచ్చారు. కాబట్టి నిదానంగా ఈరోజు స్టెప్ వేశారు కాబట్టి ఒక్కటేసారి అది పైకి వెళ్ళలేము. స్టెప్ వైజ్ గుడ్గా ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ 5 years కూడా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయితే విద్యా వైద్యం అనేది వన్ ఆఫ్ ద పొజిషన్లో ఉంటుంది. రాష్ట్రంలో అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలు నడిపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఓకే, అప్పులు అంటున్నారు కదా, ప్రీవియస్గా ఎంత అప్పు ఉన్నదో జగన్మోహన్ రెడ్డి ఎక్కేటప్పుడు చెప్పాడు, సీఎం అయ్యేటప్పుడు చెప్పారు. ఓకే, ఈరోజు తన పేరేం పేరు, నిర్మలా సీతారామన్, సెంట్రల్ మినిస్టర్, ఫినాన్షియల్ మినిస్టర్, తను స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, ఏపీలో ఫినాన్షియల్గా గ్రోతింగ్ అనేది లాస్ట్ 5 years కానీ ఇప్పుడు బాగుంది. జిఎస్టీ గ్రోతింగ్ అంటే మనకి పెట్టుబడులు కానీ ఇన్కమ్ రాబట్టే కదా జిఎస్టీ కడుతుంది.